వరుసగా మూడో ఏట 200 కోట్లకు పైగా వార్షిక ఆదాయాన్ని రాబట్టుకున్న ఆలయంగా తెలంగాణలో రికార్డులకెక్కింది యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం. పునర్నిర్మాణం తర్వాత భక్తుల రద్దీతో విరాజిల్లుతోంది. భక్తుల రద్దీతో పాటే హుండీ ఆదాయం పెరగ్గా స్వామివారి ప్రసాదాలకు ఎమా క్రేజ్ ఏర్పడింది. దీంతో రికార్డు స్థాయిలో ప్రసాద విక్రయాలు జరుగుతుండగా వార్షిక ఆదాయంలో ప్రసాదాల ఆదాయం కీలకంగా మారింది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తుల తాకిడి పెరుగుతోంది. ఆలయ పునర్నిర్మాణం తర్వాత భక్తుల రాకతో హుండీ ఆదాయం పెరిగింది. ప్రసాదం అమ్మకాల ద్వారా భారీగా ఆదాయం రోజురోజుకి పెరుగుతోంది. తెలంగాణతో పాటు పక్క రాష్ట్రాల నుంచి భక్తుల తాకిడి పెరగడం వల్ల ప్రసాదాల విక్రయాలు కూడా రికార్డులను సృష్టిస్తున్నాయి. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వార్షిక ఆదాయం వరుసగా మూడో ఏటా 200 కోట్ల మార్క్ దాటింది. 2025-26లో ఆలయ ఆదాయం ఏకంగా 243 కోట్లు దాటింది. 2023-24లో 224 కోట్లు, 2024-25లో 212 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. దీంతో రాష్ట్రంలోనే 200 కోట్లకు పైగా వార్షిక ఆదాయం సాధించిన ఏకైక ఆలయంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నిలిచింది. సాధారణ రోజుల్లో 25,000 మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తుండగా వీకెండ్స్ సెలవుల్లో 50,000 నుంచి 70,000కు పైగా భక్తులు ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇక పర్వదినాలు, పండుగలు, ప్రత్యేక రోజుల్లో ఈ రద్దీ మరింత పెరుగుతుంది. ఆలయం పునర్నిర్మాణం చేపట్టి 2022లో పూర్తి చేసిన తర్వాత భక్తుల రద్దీ పెరిగింది. దీంతో స్వామివారి ప్రసాదాలకు మరింత క్రేజ్, డిమాండ్ ఏర్పడింది. లడ్డూ ప్రసాదం సాధారణ రోజుల్లో సగటున 25,000 నుంచి 30,000 లడ్డూలు భక్తులకు విక్రయిస్తుంది ఆలయం. శని, ఆదివారాలు, పండగ రోజుల్లో ఈ సంఖ్య 40 నుంచి 50,000 మార్క్ దాటుతోంది. లడ్డూతో పాటు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పులిహోర ప్రసాదానికి కూడా భక్తుల నుంచి విపరీతమైన డిమాండ్ ఉంది. దీంతో ప్రతిరోజు 1.5 నుంచి 2 టన్నుల పులిహోరను భక్తుల కోసం తయారు చేస్తుంది ఆలయం. గతంలో భక్తులు ఎక్కువగా ఉన్నప్పుడు ప్రసాదాల కొరత ఉండేది. కానీ ప్రస్తుతం అధునాతన ఆటోమేటెడ్ పోర్టు ద్వారా భక్తులకు సరిపడా వారి డిమాండ్కు అనుగుణంగా లడ్డూలను తయారు చేస్తుంది. అపరిమితంగా లడ్డు, పులిహోరలను భక్తులకు అందుబాటులో ఉంచుతున్నారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు 5 రకాల ప్రసాదాలను అందుబాటులో ఉంచుతుండగా లడ్డు, పులిహోర 24 గంటల పాటు భక్తులకు ప్రసాదాల కౌంటర్ ద్వారా అందుబాటులో ఉంచారు. దద్దోజనం, కట్ పొంగలి ఉదయం సమయంలో మాత్రమే కొద్ది మంది భక్తులకు అందుబాటులో ఉంచుతుండగా వడ మాత్రం స్వామివారి కళ్యాణంలో పాల్గొన్న వారికి మాత్రమే ఇస్తున్నారు. స్వామివారి ప్రసాదాలకు భక్తుల నుంచి డిమాండ్ పెరుగుతూ ఉండడంతో వార్షిక ఆదాయంలో ప్రసాదాల విక్రయాల ద్వారా వచ్చే ఆదాయం వాటా భారీగానే ఉంటుంది. 2026 మేలో 15 కోట్ల 62 లక్షల ఆదాయం ఆలయానికి లభించగా అందులో 3 కోట్ల 89 లక్షలు ప్రసాద విక్రయాల ద్వారా లభించింది. కానీ గతేడాది మే ఆదాయంతో పోలిస్తే 8 కోట్ల ఆదాయం తగ్గింది. గతేడాది మేలో ఆలయానికి 24 కోట్ల 54 లక్షల 23 వేల ఆదాయం రాగా ప్రసాదాల విక్రయం ద్వారా 4 కోట్ల 74 లక్షలు వచ్చాయి. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తుల తాకిడి పెరగడంతో ప్రసాదాలకు అంతకు మించి క్రేజ్ ఏర్పడింది. దీంతో ఆలయానికి వచ్చే వార్షిక ఆదాయంతో పాటు ప్రసాద విక్రయాల ఆదాయం పోటీ పడటం మంచి పరిణామంగా చెప్పుకుంటున్నారు.